సార్ ఇప్పుడు యూపీఎస్సీ, ఐఏఎస్, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీరు ఒక స్ట్రాటజీ చెప్తారు. అవునండి. కానీ బీయింగ్ ఏ స్టూడెంట్ Yeah. మీ స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుందా, లేకపోతే వాళ్ళైనా కొత్త స్ట్రాటజీని వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలా? అంటే మేము మరీ టైలర్ మేడ్ స్ట్రాటజీస్ చెప్పాం. అంటే రెండు రకాలుగా ఉన్నాయండి ఇందులో సినారియోస్. ఒకటి ఏంటంటే క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకి బ్రాడ్గా కొన్ని చెప్తాం. అవును. సో తర్వాత మెంటర్షిప్ అని ఉంటుంది. మెంటర్షిప్ అంటే వాళ్ళు తర్వాత అంటే సంథింగ్ లైక్ ఎ ట్యూషన్ అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు క్లాస్ రూమ్లో చెప్పి పూర్తిగా అర్థం కాని వాళ్ళు ట్యూషన్కి ఎలా వస్తారు. ఇక్కడేమో మేము బేసిక్గా ఇవి అండి బ్రాడ్గా చూసుకోండి అని చెప్తాం. కానీ ప్రతిదీ చిన్నవి చెప్తే దట్ విల్ నాట్ బికమ్ ఎ రెగ్యులర్ క్లాస్. దేర్ అవర్ ఫోకస్ ఇస్ ఆన్ ద సబ్జెక్ట్. మధ్యలో అట్లా కొన్ని చెప్తూ ఉంటాం టిప్స్. కానీ ఇంకా డీప్గా స్పెషలైజ్డ్గా కొంత వాళ్ళకి టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఇవ్వాలంటే మటుకు దే విల్ కమ్ టు మెంటర్షిప్. ఓకే. తర్వాత కూడా వాళ్ళు దానిలో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవడము, వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ లైక్ 3 level. Yes, sir.